అభివృద్ధికి చిరునామా కొండారెడ్డిపల్లె. గతంలోనేమో కేసీఆర్ ఉన్నప్పుడేమో గజ్వేల్కు, సిరిసిల్లకు కేటీఆర్, సిద్దిపేటకు హరీష్ రావు, ఇక కొన్ని కవితాటు నిజామాబాద్కి అట్లా తీసుకుపోయింది. మీరు వచ్చిన తర్వాత అన్ని కొండారెడ్డిపల్లికి 220 కోట్లట, కొడంగల్కు 1000 కోట్లట. అసలు కొడంగల్ అర్బన్ అథారిటీ అని ఇంకేదో పెట్టారు, కడనో ఏదో పెట్టిరు. అది పెట్టేసి 1000 కోట్లు వీళ్ళ కాన్స్టిట్యూన్సీకి తీసుకుపోతున్నారు. ప్రజలు కట్టినటువంటి సొమ్ముతోటి రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అన్న ఆయన అంటే అది చేతగాక ఈరోజు మా సొంతూర్లకు తీసుకుపోతాం, మా కాన్స్టిట్యూన్సీని తీసుకుపోతాం, 1000 కోట్లు పెడతాం, కంపెనీలు పెడతాం, తొక్క పెడతాం, తోటకూర పెడతాం. పెడితే మీ డబ్బులు పెట్టుకోండి, ప్రజల డబ్బులు ఎందుకట్లా వృధా చేస్తారు? మీరే అన్నారు కదా సిరిసిల్లకు పోతున్నాయి, 10 సంవత్సరాల కేసీఆర్ పల్లో సిరిసిల్లకు పోయినాయి, సిద్దిపేటకు పోయినాయి, అటు గజ్వేలు పోయినాయి, మీరే అన్నారు కదా. మరి ఇప్పుడు ఏమైంది? మీరేం చేస్తారు? మీ పని ఏంది? మీరు కూడా మొత్తం కొండారెడ్డిపల్లి తీసుకుపోతున్నారు, మొత్తం కొడంగల్ తీసుకుపోతున్నారు. అదే పరిస్థితి కనబడతా ఉంది. సిగ్గుండాలి కొంచెమైనా. అత్యాశకు పోతే అంతే. సైబర్ క్రిమినల్స్తో బీ కేర్ఫుల్. పూడ్చలేని నష్టం, తీర్చలేని కష్టం. నెట్టింట పొంచి ఉన్న ప్రమాదం. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ మోసాలతో జాగ్రత్త. అనధికారిక అప్లికేషన్ దూరంగా ఉంటే బెటర్. బహుపరా కంటున్న సిటీ కొత్వాలంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం 1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో 50,000 ఎక్స్ట్రా వస్తాయని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఈ అప్లికేషన్ పెట్టండి అన్నారు అనుకోండి, దయచేసి మోసపోతారు. 100% మోసపోతుంది. ఇలాంటి అప్లికేషన్స్లు చాలా వస్తాయి. 6 నెలలు, సంవత్సరం నడవగానే ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకు వస్తాయి లాభాలు. కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళకి లాభాలు రావు. కొన్ని 100,000 కోట్ల రూపాయల మోసం జరుగుతూ ఉంటుంది. దయచేసి అలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. అది గుర్తుపెట్టుకోండి.